హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి పండుగ కోసం అని చెప్పి మా పిన్ని వాళ్ళ ఊరికి వచ్చినాము. ముందు రోజు అంటే ఫస్ట్ రోజు ఉంటాయి కదా భోగి రోజు భోగి పళ్ళు ఎతికిన పాపకు ఎతికిన పోస్తా ఉన్నారు. అసలు ఎంత బాగా కూర్చొని పోగించుకునేదంటే కొంచెం కానీ ఏడవకుండా భోగి పళ్ళు పోస్తా అంటే చూసుకుంటా హ్యాపీగా ఉంది. అకేషన్ ఏదైనా సరే మా అన్నదమ్ములు మా చెల్లెళ్ళు అంతా కలిపి ఒకచోట కలిసినామంటే ఇల్లంతా రచ్చగా ఉంటుంది. ఈసారి ఎతికిన మా అన్న వదిన పిల్లలు ఎతికిన మిస్ అయిపోయినారు. మా తమ్ముడు కూడా ఎక్కడ మిస్ అయిపోతాడు అనుకుంటే లాస్ట్ మూమెంట్లో వచ్చేసినాడు. ఇంకా అట్లా సాయంత్రంగా బోండాలు తిన్న తర్వాత ఇంకా ఊర్లోకి ఎతికినా స్టార్ట్ అయినాము. ఊర్లో డ్రామా వేస్తున్నారు. ఊరు మొత్తం దారి పొడుగున ఎతికిన లైట్లతో బాగా అలంకరణ చేసినారు. పోయి ఏదో ఒక ప్లేస్లో కూర్చోవాలి. డ్రామా అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా దొరికిన ప్లేస్లో కుర్చీలలో కూర్చొని డ్రామా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉన్నాము. కింద దోమలు అయితే వాంచిడుతున్నాయి. బీట్రూట్ జ్యూస్ లాగా రక్తం తాగేసినాయి అనుకోండి ఒక్కసారిగా. మరుసటి రోజు ఉదయం రాత్రి డ్రామా ఏదో 1 గంట 2 గంటలు ఉంటుందేమో అనుకున్నాను. రాత్రింబోల్లో డ్రామా జరుగుతూనే ఉన్నాయి. అది సంక్రాంతి పండగ అంటే మనకు మెయిన్గా గుర్తుకొచ్చేది ముగ్గుల మీద ఉండే గొబ్బెమ్మలు, దాని తర్వాత హరిదాసు కీర్తనలు, ఇంకా పిల్లలు చేసే సందర్లు. ఎవరెక్కడున్నా కానీ పండగలకంతా ఇంటికి వచ్చేయాలనుకుంటాము. అలాంటిది సంక్రాంతి పండగకి ఎతికిన మస్ట్ అండ్ షుడ్గా మన ఊర్లో ఉండాలనుకుంటున్నాం. ఈసారి ఎతికిన ఊర్లోనే విలేజ్లోనే జరుపుకుంటూ అది మా పిన్ని వాళ్ళ ఊరికి వచ్చేసినాం అందరం కలిపి. మనకి ఇక్కడ ఎదురుగా కనిపించేదేమో లింగమయ్య స్వామి గుడి, మనకు లెఫ్ట్లోనేమో రాములవారి గుడి ఎతికిన పోయింది. ఇక్కడ స్వామిని ముక్కొని దాని తర్వాత ఎతికిన పీర్లస్వామి గుడికి ఎతికిన పోదాం. రాత్రి మనం చూసిన డ్రామా ఎతికిన ఇదే ప్లేస్లోనే వేసినారు. సెట్ అంతా మార్నింగ్ కల్లా తీసేసినారు. రాత్రంతా జరిగింది డ్రామా ఎతికిన. దీని పక్కనే పీర్లస్వామి గుడి ఉందని చెప్పేసి వచ్చినాము. ఊర్లో ఉన్న గుళ్ళన్నీ తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి మన వాళ్ళు ఎతికిన చిక్కుడుకాయ తాలింపు, చిత్రాన్నం, వడియాలు, బొంగులు ఎతికిన ఏంచి పెట్టినారు. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. మెయిన్గా ఎతికిన నాకు ఇక్కడ ఈ చిన్న బొంగులు ఎతికిన బాగా నచ్చినాయి. ఇంకా దీనికి తోడు ఎతికిన అన్నం, పప్పు, రసం, పూర్ణం, కర్జికాయలు విత్ నెయ్యి. టేస్ట్ ఎతికిన మామూలుగా లేదు. తినేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలేమో, పొట్ట ఫుల్ అయిపోతుంది. మనం అసలు ఇంత అన్నం తినము. అయినా మన ఫుడ్ వీడియోలు చూసుకుంటే అందరూ తిండిపోతేమో అనుకుంటారు. మనకంత సీన్ లేదు. తినేదే పెరిగాడు. ఏమంటే మంచిగా ఉండాలని ఒక చిన్న ఆశ అంతే. కొంచెం టేస్ట్ ఉండి నీట్గా ఉంటే చాలు, అదే మనకు 10,000. ఇంకా ఈ తిండిగోల పక్కన పెడితేగిన దేవుని ఊరేగింపు ఎతికినా జరుగుతుంది. ముందు ఎతికిన దస్తగిరి స్వామి దగ్గరికి ఎతికిన వీళ్ళు జెండాలు పట్టుకొని పోతున్నారు. ఊర్లో మనం కవర్ చేయాల్సిన ఈవెంట్స్ ఎతికిన చాలా జరిగినాయి. అసలు టైం లేక ఇంట్లో ఉన్న బంధువులతోటి మనం టైం స్పెండ్ చేయాలని చెప్పేసి బయటికి కానీ పోలేదు. కానీ బయటికి పోయి ఇంటికి బాగుంది అనిపించింది. ఎన్నో ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలు, ఇంకా రకరకాల గేమ్లు ఎతికినా జరుపుతున్నారని చెప్పినారు. ఈయన డ్యాన్స్ చేసండి పైన మిద్దె మీద ఎవరుండారేమో ఎదురుగా చూసి భయపడిస్తున్నాడు.
ఇప్పుడు మనం చూసేదేమో దస్తగిరి స్వామి దగ్గరికి జెండాలు ఎతికినా తీసుకుని వెళ్తా అన్నారు. ఇంకా దాని తర్వాత ఎతికిన వరదరాజుల స్వామిని ఎతికిన తీసుకుని ఊరేగింపుగా వచ్చారంట. ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే ఊర్లో మొహరం పండుగ అనేది 2 సార్లు జరుపుకుంటారు. ఈసారి ఎతికిన సంక్రాంతి టైంలో సెకండ్ టైం జరుపుకునేది మాత్రం చాలామంది జనాలు కలుస్తారంట. అద్దిరిపోతుందని చెప్పినారు. ఇక్కడ సంగీత వాయిద్యాలతో వాళ్ళు వాయించినటువంటి పాట ఏ సినిమాలోదో, ఏ పాటను మీకు తెలిసిన కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మీ సంగీత పరిజ్ఞానానికి పెద్ద పరీక్ష అనుకోండి. ఇంకా వీడియోని పాజ్ చేసి ఒకసారి మళ్ళీ వినండి కావాలంటే. ఈ సినిమా వచ్చేసి అన్నమయ్య సినిమాలోది. ఓకే గాయస్, టైమ్ అప్. ఈ సాంగ్ ఏంటంటే అన్నమయ్య చిత్రంలోనిది. ఇంకా పాట వచ్చేసి ఏంటంటే మోసిన ముత్యాలకేలే మురుగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. ఇంకా ఓకే, ఇప్పుడు ఎతికిన మనం ఊరి నుంచి ఎతికిన బయలుదేరుతున్నాము. రిటర్న్ ప్రొద్దుటూరుకి ఎతికిన వస్తా అన్నాము. ఏంటి వీడియో అప్పుడే అయిపోయింది అనుకోవద్దు, ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉంది. నెక్స్ట్ పార్ట్లో ఒక ఫేమస్ ప్లేస్కి ఎతికిన పోయి వచ్చినాము. ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.